2025 చాలా మంది ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024లో గ్లోబల్ లెవెల్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ మనకి వ్యక్తిగతంగా చాలా చేంజెస్ వచ్చాయి కరెంట్ గ్రహగతుల వల్ల. సో 2025 ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ మనకి మెయిన్గా 4 పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో, గురువు, శని, రాహు, కేతువులు, వీళ్ళ గోచార రీత్యా సంచారం జరుగుతుందన్నమాట. ఈ గ్రహాలకి దాదాపుగా ఒక 2 months 2 నెలల డిఫరెన్స్ తోటి గ్రహగతుల ట్రాన్సిట్స్లో చేంజెస్ వస్తున్నాయి. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అండ్ వ్యక్తిగతంగా ద్వాదశ రాశుల వాళ్ళ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివా నెగిటివా అనేది మనము ఒక్కొక్క రాశి వారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అప్పుడు నేను వివరిస్తాను. కాకపోతే ఫస్ట్ ఈ గోచారాలు, ఈ గ్రహాలు ఎప్పుడు చేంజెస్ అవుతున్నాయో డేట్స్తో సహా చెప్తాను. మనకి న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము January 1st మొదలవుతుంది కదా. ఈసారి మనకి అమావాస్య రోజు మనకి న్యూ ఇయర్ మొదలవుతుంది అనమాట. ఇది ఉగాది పంచాంగ రీత్యా కాదు నేను చెప్పేది. సో ఆ డేట్ నుంచి చూసుకుంటే కనుక మనకి March 29వ సాయంకాలము ఇండియన్ టైం ప్రకారం, అంటే న్యూఢిల్లీని మనము సెంట్రల్ బేస్ చేసుకుంటే కనుక ఆ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి 9:45 March 29వ శని మనకి మీనరాశిలో ఎంటర్ అవుతుంది అనమాట. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు విశాలవంతమైన ట్రాన్సిట్ అయిన తర్వాత మీనరాశిలోకి శని గ్రహం ఎంటర్ అవుతారు అనమాట. అక్కడ ఇంచుమించు 2027 వరకు కూడా శని అక్కడే ఉంటారు, మీనరాశిలో ఉంటారు. తర్వాత మనకి గురువు ట్రాన్సిట్ జరుగుతుంది. మనకి ఈ గురువు కూడా బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మనకి వక్రీగతిలోనే ఉంటారు. February 4వ వరకు వక్రీగతిలోనే ఉండి తర్వాత నార్మల్ డైరెక్ట్లోకి వస్తారనమాట. అక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వృషభ రాశిలో నుంచి కంటిన్యూ అయ్యి మిథున్ రాశిలోకి ఎంటర్ అవుతారు. మిథున్ రాశిలోకి గురువు వక్రీగతిలో నుంచి February 4th డైరెక్ట్ అయిన తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి మనకి May 14వ మిథున రాశిలోకి ఎంటర్ అవుతారనమాట. సో దీని ప్రభావం వల్ల కొంతమందికి గురుబలం పెరగడము, కొంతమందికి గురుబలం కాస్త లోపించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయినా గురువు గారు May 14వ ఎప్పుడైతే ఎంట్రీ ఉంటుందో అప్పటి నుంచి మనకి దాదాపు December 5వ వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరుగుతుంది. కానీ మధ్యలో ఆయన వక్రీగతి పొందుతారు. అది వక్రీగతి ఎప్పుడు అంటే October 18వ వక్రీగతి పొంది ట్రాన్సిట్ మొత్తం మనకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా మనకి గురువుగారు వక్రీగతిలోనే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఏంటి అంటే అతిచారి జరుగుతుంది. అతిచారి అంటే ఈ సంవత్సరము 2025లో గురువు గారు చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. రెగ్యులర్ మూవ్మెంట్ కంటే కూడా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడైతే ఈయన రెట్రోగ్రేషన్లోకి వస్తారో, వక్రీగతిలోకి ఎప్పుడైతే October 18న ఎంట్రీ అవుతుందో మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే దాదాపుగా 2025 సంవత్సరంలో గురువు గారు 3 రాశులలో ట్రాన్సిషన్ జరుగుతుంది. అది చాలా యునిక్ ట్రాన్సిట్ లాగా చెప్తారనమాట. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి February 4వ వరకు కూడా వక్రీగతిలోనే ఉంటారు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతారు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. తర్వాత October 18వ వక్రీగతిలో నుంచి కర్కాటక రాశిలో తన ఉచ్చ స్థానంలోకి వస్తారనమాట. సో ఇది కొద్దిగా యునిక్ అని చెప్పాను కదా, ఇది మనకి కనిపిస్తుంది. దీనివల్ల మనకి దేశవ్యాప్తంగా అండ్ అంతర్జాతీయంగా కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వ్యక్తిగత రాశులలో వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లో కూడా మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇండివిజువల్ రాశిస్ని బట్టి ఉంటుంది అండ్ లగ్నాస్ని బట్టి ఉంటుంది. ఇది పక్కన పెడితే మనకి రాహుకేతులు కూడా మనకి ట్రాన్సిషన్ జరుగుతుంది, మేలోనే జరుగుతుంది అనమాట వీళ్ళు కూడా. ఎందుకంటే రాహుకేతులు ప్రతి రాశిలో 18 నెలలు ట్రాన్సిషన్లో ఉంటారు. సో ప్రజెంట్గా రాహు మనకి మీనరాశిలో ఉంటారు, కేతు వచ్చేసి కన్యారాశిలో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అక్కడే ఉంటారు మే వరకు కూడా. మే 18న 2025
మనకి రాహు వచ్చేసి కుంభరాశిలోకి ఎంట్రీ జరుగుతుంది అండ్ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఎంట్రీ జరుగుతుంది. కుంభరాశి మనకి శాస్త్ర ప్రకారంగా ఏం చెప్తారంటే రాహు యొక్క స్వక్షేత్రం అని కూడా చెప్తుంటారనమాట. అంటే శని రూలింగ్ అయినా కూడా రాహు కో రూలింగ్ కూడా చేస్తారు. సో ఈ గ్రహగతులని మనం చూసుకుంటే అంటే మళ్ళీ మనకి చిన్న గ్రహాలు ఉంటాయి. కుజుడు ఆల్రెడీ నీచలో ఉంటారు. డిసెంబర్ 7, 2024లో ఆయన వక్రిగతి పొందినప్పుడు కర్కాటక రాశి నుంచి జనవరి బిగినింగ్లో జనవరి 20వ తారీఖు ఆ ప్రాంతంలో కుజుడు మనకి మిథున రాశిలో వక్రిగతిలోనే ట్రాన్సిషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి కొద్దిపాటిగా కర్కాటక రాశిలోకి ఎంట్రీ, మళ్ళీ డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైరెక్ట్ అయిన తర్వాత కర్కాటక రాశిలోకి ఎంటర్ అయ్యి జూన్ 7th ఆ టైంకి కుజుడు డైరెక్ట్గా సింహరాశిలోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో ఇవి కాకుండా రవి ఎట్లాగో మనకి ప్రతి నెల చేంజ్ అవుతూ ఉంటారు. బుధుడు శుక్రుడు కూడా దాదాపుగా మనకి రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్స్ మనకి మైనర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మేజర్ ఏవైతే ప్లానెట్స్ ఇప్పుడు గ్రహాలు నేను ఏవైతే చెప్పానో రాహు, కేతు, శని అండ్ గురు, వీటి ప్రభావము మనకి చాలా మట్టుకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది బేస్ చేసుకొని మనము కొద్దిగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. ఇవి కాకుండా మనకి మార్చ్ ఎండింగ్లో షష్టగ్రహ కూటమి జరుగుతుంది. అది మనకి ఎలాగైతే 2019 డిసెంబర్ 26వ తారీఖున మనకి ధనుసు రాశిలో ఎలాగైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఈసారి మనకి మీనరాశిలో జరుగుతుంది అనమాట షష్టగ్రహ కూటమి. సో దాని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ చెప్పుకున్నప్పుడు వివరాలు చెప్తాను అప్పుడు. అండ్ ఇవి కాకుండా మనకి ఈ సంవత్సరము 4 గ్రహణాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో మనకి మార్చ్లో ఉన్నాయి, 2 గ్రహాలు గ్రహణాలు 2 మార్చ్లో ఉన్నాయి. అండ్ 2 గ్రహణాలు వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఉన్నాయి అన్నమాట. జనరల్లీ మనకి 15 రోజులకు ఒక డిఫరెన్స్లో వస్తుంది. అమావాస్యకి ఒకటి అండ్ పౌర్ణమికి ఒకటి. పౌర్ణమికి మనకి చంద్రగ్రహణం ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం ఉంటుంది. కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా మనకి జన్మజాతకాలలో పడుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి మండేన్ లెవెల్లో అంటే మేధని జ్యోతిష్యం అని చెప్తూ ఉంటాము, దానిపైన కూడా మనకి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే గ్రహణాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ గ్రహణాల ఎఫెక్ట్స్ మనకి దాదాపుగా 3 నెలల నుంచి 6 నెలల వరకు దాన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో మనం ఏం చెప్తామంటే ఏదైనా కర్మకి సంబంధించి విపరీతంగా బాధలు ఏదైతే పెడుతుంటుందో అక్కడికి వచ్చేసరికి అది ఎండింగ్ పాయింట్ అని కూడా చెప్పి ఒక కొత్త ఎనర్జీని మనకి క్రియేట్ చేయడానికి గ్రహణాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అవి బాధాకరమైన సిచ్యువేషన్స్ అయినా కూడా కొన్ని పాజిటివ్ జరగాలి అంటే కొన్ని మనం వదిలేయాలి. కాబట్టి ఈ రెన్యూ చేసే ఎనర్జీ మనకి ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రహగతుల్ని మనము ఒకవేళ పరిశీలనలోకి తీసుకుంటే మనకి గ్లోబల్ లెవెల్లో ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాజిటివ్స్ మాట్లాడుకుందాము. ఇప్పుడు కరెంట్ ఉన్న టెక్నాలజీ కంటే కూడా ఇంకా వాస్ట్గా అంటే ఇంకా విస్తారంగా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటుంది. అందరిలో ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అనమాట. టెక్నాలజికల్గా వాళ్ళు కూడా అడ్వాన్స్ అవ్వాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి ఎక్కువ అవుతుంది ప్రజలలో. అది భారతదేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్లో కంటే కూడా ఇంకా అడ్వాన్స్డ్గా ఏదైనా ఒక స్కిల్ సెట్ నేర్చుకోవాలి అనుకునే ఒక ఆలోచన కూడా వీళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది చాలా బూమింగ్లోకి వస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ మనకి చాలా స్టార్ట్ అయిపోయింది. దానివల్ల కొద్దిగా లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే రియాలిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భేదం లేకుండా, డిఫరెన్స్ లేకుండా, భేదం లేకుండా మనము కొద్దిగా దాంట్లో క్యారీడ్ అవే అవుతున్నాం కదా. దాని గురించి మనకి కొద్దిపాటిగా ఇంకా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ బూమ్ అవుతూ ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికల్గా కొద్దిగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కొత్త సైబర్ లాస్ వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్న సైబర్ లాస్ అంటే పాలసీస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా రిఫైన్గా చేసి కొత్త లాస్ని రిలీజ్ చేస్తారు. దానివల్ల మనకి మీడియా పైన, ఆ టెక్నాలజీ పైన చాలా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కొద్దిగా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది.
యా మనకి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవి కొద్దిపాటిగా మనము కేర్ఫుల్గా ఉంచుకోవడము చెప్పదగిన సూచన అనమాట. అది కాకుండా స్కామ్స్ ఏవైనా ఉంటే గనక, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనల్ స్కామ్స్, బ్యాంక్ స్కామ్స్ చాలా ఎక్కువ జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇది వరకు జరిగినవన్నీ కూడా ఒకవేళ బయటకి రాకుండా హిడెన్, అంటే దాచిపెట్టిన స్థితిలో ఉంటే గనక, అంటే పవర్ యూస్ చేసా లేకపోతే ఇంకేదైనా కారణం చేతైనా సరే దాన్ని హోల్డ్ చేసి పెట్టుంటే గనక 2025లో గనక ఈ స్కామ్స్ అన్నీ కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, స్కాండల్స్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో కూడా మనకి మిత్రత్వం ఏదైతే కంట్రీస్ తోటి ఉంటాయో, దేశ నాయకులతోటి మిత్రత్వం ఉంటుందో అవి కూడా కొద్దిగా ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ చాలామంది కూడా పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చాయి మనకి. పోస్ట్ కోవిడ్ చూసుకుంటే కొద్దిగా కేర్లెస్నెస్ కూడా పెరిగింది, రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా తగ్గాయి కదా, ఒక చూస్తున్నాం మనం రియాలిటీలో లైఫ్లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక హ్యాబిట్కి అలవాటు పడిపోయిన వాళ్ళకి విసుగు పుట్టేసి ఇది కాదు లైఫ్, ఇంకేదో బెటర్ ఉంది అని చెప్పి అందరూ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలోకి వెళ్ళడానికి ట్రై చేసే 2025 మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో చాలామంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ప్రయత్నాలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనది కర్మభూమి కాబట్టి ఆధ్యాత్మికంగా మనకి యోగా, మెడిటేషన్, జ్యోతిష్యము, అకల్ట్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా భూమిలోకి వచ్చే ఛాన్సెస్ మనకి 2025లో కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఈ స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి కొద్దిపాటిగా ప్రాఫిట్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది కూడా ఎవరైతే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. హెల్త్ పరంగా కూడా చాలా కాన్షియస్ అవుతూ ఉంటారు, హెల్త్ని కొద్దిగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్ కానీ ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైతే ఉంటాయో, కర్మబంధితమైన రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ఈ సంవత్సరం కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందువల్ల కట్ అవుతుంది అంటే మనకి ఈ గ్రహగతి ఏదైతే చెప్పానో అండ్ మనకి షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్, మళ్ళీ దానిపైన మనకి గ్రహణాల ఎఫెక్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాల యొక్క ఎనర్జీస్ వల్ల కూడా ఇంకా నేను ఇది వేగలేను, నా వల్ల అవ్వట్లేదు అనుకునే కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. పర్సనల్గా మనకి ఎవరు బయటికి చెప్పుకోరు, కానీ అవన్నీ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఎవరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేవు ఇక్కడ. దీనివల్ల కొద్దిపాటిగా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశి అండ్ కన్యారాశి కొద్దిగా ఫ్లడ్డెడ్ అవుతాయి. ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైంలో కొద్దిగా ఫ్లడ్ అవుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేయలేరు. సో కొంతమంది యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోతుంది, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది, దానివల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కొద్దిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. యూత్ ఎస్పెషలీ చాలా కేర్ఫుల్గా ఉండాలి, హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. మీకు అట్లాంటి ఆలోచనలు వస్తే గనక మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఓపెన్ హార్ట్ కాన్వర్సేషన్ చేయడానికి, మీ మనసులో ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ వీడియో త్రూగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఎస్పెషలీ టీనేజ్ వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొద్దిగా పట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషలీ మానసికమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక, చెప్పుకోలేని బాధలు ఏవైనా ఉంటే కనుక, ఎందుకంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని లైఫ్ పాడైపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాస్ బార్డర్ టెర్రరిజం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వలస వెళ్ళడానికి ఎవరైతే చూస్తూ ఉంటారో, రెఫ్యూజీస్ అంటూ ఉంటాం మనం వాళ్ళని, వాళ్ళు ఏమవుతుందంటే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళు వీళ్ళని అలౌ చేయకపోయేసరికి అక్కడ కామన్ పబ్లిక్ కొద్దిగా రెబెలియస్గా ఎదురు తిరిగి దాడి చేసే దాఖలాలు కనిపిస్తున్నాయి. దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి, అంతర్జాతీయ రాష్ట్ర నాయకులకి ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి కూడా కొద్దిగా ఆపదలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషలీ మనకి లీడర్షిప్ రోల్స్లో, కరెంట్ లీడర్షిప్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాస్ పబ్లిక్ నుంచి కూడా కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక కంట్రీ టు ఇంకొక కంట్రీకి మనకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారో, పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మే 18th తర్వాత చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే గ్రహాంతర వాసుల గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాప్ చేసి పెట్టారో అదంతా కూడా ఈ సంవత్సరం మనకి కొద్దిగా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి రాహు మీనరాశిలో ట్రాన్సిట్ అయిన తర్వాత ఈ షష్టగ్రహ కూటమి కూడా మనకి ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే కొద్దిపాటిగా సునామీలు రావడము, సముద్ర తీరాన కొద్దిపాటిగా అలలు ఉప్పొంగడము, హరికేన్స్ రావడము, మనకి వెస్ట్లో హరికేన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, సైక్లోన్స్ రావడం, తెలుగు రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువ పడడము, సైక్లోన్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల పంట నష్టం జరగడము, కొద్దిపాటిగా ప్రాణ నష్టం కూడా జరిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది ఈ సంవత్సరము 2025లో. భూకంపాలు రావడము, ఎస్పెషలీ మనకి నార్త్ ఇండియాలో భూకంపాలు రావడము, సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకి కొద్దిపాటిగా సునామీస్, సైక్లోన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి జల ప్రమాదాలు. ఎస్పెషలీ ఈ యూత్ ఎవరైతే బీచ్ పార్టీస్ అని చెప్పేసి బీచ్కి వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వీళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ మనకి చాలా మట్టుకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట 2025లో. దీనివల్ల ఇమోషనల్ టర్మాయిల్ అంటే చాలా మానసికమైన భావోద్వేగాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి సంవత్సరం కనిపిస్తుంది. కామన్ పబ్లిక్ కొద్దిగా వచ్చేసరికి ఏంటంటే మనకి లీడర్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో ఆ ప్రామిస్ని వీళ్ళు కనుక ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే కామన్ పబ్లిక్ కొద్దిపాటిగా ఎదురు తిరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని పథకాల పేర్ల పైన కూడా జరుగుతూ ఉంటాయి కదా, అది వీళ్ళకి టైంకి అందుబాటు అవ్వక కూడా కొద్దిగా రెబెల్గా తిరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక నెల 15 రోజులు పై వరకు కూడా శని రాహులు కలిసి మీనరాశిలో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా గృహయోగాలు అవి ఇవి శుభకార్యాలు చేసుకోవాలంటే వాళ్ళ యొక్క జన్మ జాతకాలు అండ్ మనకు రాసులని బట్టి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే మండేన్ లెవెల్లో ఉండే ప్రెడిక్షన్స్ అనమాట. అంటే గ్లోబల్గా మనకి ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. ఈ ఓవరాల్గా 2025లో మనకి ఒక లెసన్ ఏమొస్తుంది అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్, అంటే అందరూ కూడా ఒకే ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పయనం చేయాలి. అంటే మనకి మానవ సంబంధాలు కొద్దిగా తెగిపోయినట్టు అనిపించింది. కోవిడ్ ఉన్నంత కాలం వరకు కూడా హ్యుమానిటీ బాగానే ఉండింది, కానీ ఎప్పుడైతే ఈ మళ్ళీ నార్మల్కి వచ్చిందో అందరు మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసేసుకుంటూ ఎవరికి ఇష్టం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ 2025లో ఏంటంటే చాలా మట్టుకు ప్రేమ భావాలు పెరగడము, ఒకరినొకరు మళ్ళీ కొద్దిగా ఆప్యాయత పలకరించుకోవడము, కరుణ, జాలి, ప్రేమ ఇవి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. యోగా, మెడిటేషన్ దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, డెసిషన్స్ తీసుకుంటారు కూడా. అది కాకుండా మెడిసిన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏంటంటే కొత్త రకమైన మందులు కనిపెట్టడము, కొత్త డ్రగ్స్ బయటికి రావడము, ఏదైనా సీరియస్ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మనకి కన్యారాశి పైన పడుతుంది కాబట్టి ఆ టైంలో మనకి కొద్దిపాటిగా కొత్త రకమైన వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిని కౌంటర్ అటాక్ చేయడానికి కొత్త రకమైన మెడిసిన్స్ కూడా వీళ్ళు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ ఫీల్డ్లో కూడా చాలా మట్టుకు సైంటిఫిక్ కల్మినేషన్ జరిగి ఇక్కడ కొత్త కొత్త విషయాలని ఆవిష్కరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి క్లోన్ టెక్నాలజీ అనేది ఒకటి చూస్తూ ఉన్నాము, అది ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే 2025కి వచ్చేసరికి ఏంటి అంటే
మొదటి 6 నెలలు కూడా కొద్దిపాటిగా చాలా నత్తనడక నడుస్తుంది అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అంటే 2024కి 2025కి పెద్దగా తేడా లేదు అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పెద్ద గ్రహాలన్నీ కూడా మార్పులు జరుగుతాయో జూన్ 1 నుంచి కూడా మెల్లిగా బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తుంది అనే ఒక ఫీలింగ్లోకి అన్ని రాసుల వాళ్ళకి ఇది ఒక పాజిటివ్గానే చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అన్ని రాసుల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ప్రజెంట్ గోచార రీత్యా చూసుకుంటే 2025లో వీళ్ళకి అష్టమ శనితోనే మొదలవుతుంది ఈ సంవత్సరము. ఎందుకంటే మార్చ్ తర్వాత అష్టమ శని కంప్లీట్ అయిపోతుంది. 2.5 సంవత్సరాల అష్టమ శని వీళ్ళకి ఏదైతే ఉండిందో అది మార్చి 29వ తారీఖు తర్వాత కంప్లీట్ అవుతుంది. గోచార రీత్యా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి గురువు కూడా వక్రిగతిలో ఉండి లాభస్థానంలో ఉంటారు. కాకపోతే ఈ లగ్నానికి గురుడు కొద్దిగా అక్కడ లాభస్థానం మనకి బాధక స్థానం అని చెప్పుకుంటాం కాబట్టి గురువు లాభస్థానంలో ఉన్నా కూడా కర్కాటక రాశి వాళ్ళకి శని యొక్క అష్టమ శని ఎఫెక్ట్సే ఎక్కువ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నదన్నమాట. అండ్ వీళ్ళకి గోచార రీత్యా మనకి రాహు కూడా మే 18వ తారీఖు వరకు కూడా రాహు మనకి భాగ్యస్థానంలో సంచారము, తర్వాత కేతు వచ్చేసి తృతీయ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ అనేది గురువు ఒక్కటి మాత్రమే వీళ్ళకి ఇస్తూ వచ్చారు. సో గురువు వక్రిగతిలో ఉండి కొద్దిగా ఆర్థికంగా వీళ్ళకి కొంచెము మెరుగుపడినా సరే ఎప్పుడైతే శని మార్పు జరుగుతుందో అష్టమ శని కంప్లీట్ అయిపోయి వీళ్ళకి భాగ్యస్థానంలోకి శని మార్పు జరిగిన తర్వాత భాగ్యోదయం అని అంటారు అనమాట జనరల్గా. అంటే భాగ్య అభివృద్ధి జరగడానికి కొద్దిపాటిగా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎట్లాంటి భాగ్య అభివృద్ధి అంటే ఇది వరకు ఏదైతే కష్టతరమైన సిచ్యువేషన్స్ ఉండినాయో వర్క్ రిలేటెడ్ ఎస్పెషలీ, ఎందుకంటే అష్టమ స్థానం నుంచి దశమ స్థానాన్ని చూస్తారు శని తృతీయ విశేష దృష్ట్యా. అక్కడ వీళ్ళకి కెరియర్లో ఒక రకమైన ఫోబియాస్ లాగా ఉండడము, జాబ్ ఉంటుందా ఊడిపోతుందా అనే ఒక భయాందోళనలో ఉంటూ వచ్చారు. అంటే కొంతమందికి దశలు కనుక ఫేవరబుల్గా లేకపోతే జాబ్ లాసెస్ కూడా జరిగి ఉండాలి ఈ పార్టికల్లా. లేదు అని అనుకుంటే కనుక ఈ శని ఏం చేస్తారంటే ఇప్పుడు పడిన కష్టం అంతా కూడా ఇక్కడ కొద్ది వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి శని మార్పు వల్ల. అంటే మనకి దీని ఎఫెక్ట్స్ కొద్దిపాటిగా 2 months బిఫోర్ చూపిస్తుంది. అలా కాకుండా రాహు సంచారం ఏంటంటే భాగ్యస్థానం నుంచి ఈయన అష్టమ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతారు అనమాట. అంటే రాహుకేతులు రివర్స్ తిరుగుతారు కాబట్టి అష్టమ రాహు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది ఆపోజిట్లో. సో ఫ్యామిలీ పరంగా వీళ్ళకి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఆ వ్యవహారాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడము, ఫైనాన్షియల్గా కొద్దిపాటిగా టైట్ అయిపోవడము. అంటే ఇప్పుడు గురువు బాగున్నారు కదా, సో బాగా డబ్బులు వస్తున్నాయంటే మనం ఖర్చులు ఎక్కువ చేసేస్తుంటాం. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే తర్వాత వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండవలసిన పాయింట్స్ ఎక్కడ అంటే ఫైనాన్షియల్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానంలో గురు గోచారం జరుగుతుంది మే తర్వాత. లాభం నుంచి వ్యయంలోకి వెళ్తాడు, అంటే లాసెస్లోకి వెళ్తాడు అనమాట. సో సడన్గా ఇప్పుడు ఏవైనా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేస్తే ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే అవి కట్టుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది ఎక్కువ మోతాదులో. అండ్ ఇక్కడ కేతు కూడా ద్వితీయ స్థానంలో ఉండేసరికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి కొద్దిగా భిన్నంగా సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి, ఇన్కమ్కి సంబంధించి. దీనివల్ల ఫ్యామిలీలో కొద్దిపాటిగా తగాదాలు రావడం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అష్టమ రాహు సంచారము మే తర్వాత ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే వీళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఇస్తుంది. అంటే ఏదన్నా కొత్త విద్య నేర్చుకొని దాన్ని డెప్త్లో నేర్చుకోవడానికి స్టూడెంట్స్కి నేను అదే చెప్తాను ఏంటంటే ఈ పర్టిక్యులర్ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు రాహు సంచారం తర్వాత ఎక్కువ రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి బిహేవ్ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొద్దిపాటిగా ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం కూడా కనిపిస్తుంది. తండ్రితో కొద్దిపాటిగా డిస్టెన్సెస్ వచ్చేవి కనిపిస్తుంది. అంటే వాళ్ళు చెప్పే మాట వీళ్ళ కొద్దిసార్లు వినకపోవడం ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కెరియర్లో జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్గా ఎదగడానికి రీసెర్చ్ ఓరియంటెడ్ కెరియర్స్ ఎంచుకోవడము,
లేకపోతే కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు దానిపైన ఫోకస్ ఎక్కువ పెట్టడానికి వీలుంటుంది కాబట్టి అక్కడ అది మనకు కనిపిస్తూ ఉంది. అండ్ గురువు యొక్క దృష్టి కూడా మనకి రాహు పైన పడుతుంది కాబట్టి ఆ అష్టమ స్థానానికి సంబంధించిన అవసరమైన రీసెర్చ్ ఎబిలిటీస్ అన్నీ కూడా గురువు మనకి పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తారు. కాకపోతే ఒక మోస్తారుగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టిస్తూ ఉంటారనమాట ఎడ్యుకేషన్కి రిలేటెడ్ గురువు. వీళ్ళు తీర్థయాత్రలు కూడా చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది, ఎందుకంటే భాగ్యస్థానంలో శని సంచారము అండ్ వ్యయస్థానంలో గురు సంచారం కాబట్టి తీర్థయాత్రలకి వెళ్ళడానికి సడన్ ప్లానింగ్స్ చేసుకోవడము, దానివల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడము ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాంగ్ గురూస్ని, అంటే కొంతమంది ఇల్యూషన్లో పడిపోయి కూడా రాంగ్ గురూస్ని చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా దూరదేశాలకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి కూడా అబ్రాడ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పుష్కలంగా కూడా. ఎందుకు అంటే భాగ్యస్థానంలో మళ్ళీ శని సంచారము అండ్ కేతు సెకండ్ హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. గుప్త శత్రువులు కొద్దిగా అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో కర్కాటక రాశి వాళ్ళకి. దానివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే కేతు ద్వితీయ స్థానం నుంచి షష్ఠ స్థానాన్ని చూస్తారు కాబట్టి గుప్త శత్రువులు పెరిగే ఛాన్సెస్. అండ్ అష్టమంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు హెల్త్ పరంగా కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందువల్ల అంటే ఏదైనా దీర్ఘకాలికమైన హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక సడన్గా అవి బయట పడకపోవడము, దానివల్ల వీళ్ళు ఒక మెడిసిన్కి బదులు ఇంకొక మెడిసిన్ కన్సంప్షన్ చేయడము, దానివల్ల హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజేషన్ అవ్వడము ఇవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. ఓవరాల్గా వీళ్ళకి చూసుకుంటే ఏంటంటే ఈ మెయిన్ 4 గ్రహాలలో శని గ్రహం ఒక్కళ్ళు వీళ్ళకి కొద్దిపాటిగా సపోర్ట్ చేయడానికి, ప్రాక్టికల్ సపోర్ట్ చేయడానికి వీళ్ళకి కనిపిస్తుంది. గురువు కూడా కొద్దిపాటిగా 12th హౌస్లో ట్రాన్సిట్ కాబట్టి లాసెస్, అనుకోని ఎక్స్పెండిచర్స్, ట్రావెల్ ఖర్చులు ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కర్కాటక రాశి వాళ్ళకి పరిహారం ఏం చెప్పుకోవచ్చు అంటే గురువు బలం లేదు కాబట్టి వీళ్ళు ప్రతి గురువారము దక్షిణామూర్తి టెంపుల్ దగ్గరలో ఉంటే కనుక ఆలయం విజిట్ చేయడము, లేకపోతే సాయిబాబాని బిలీవ్ చేసే వాళ్ళు ఉంటే సాయిబాబా టెంపుల్ ప్రతి గురువారము విజిట్ చేసి గురువుకి మనకి కాబూలీ శనగలు ఉంటాయి కదా, ఆ శనగలని ముందు రోజు నానబెట్టేసి నెక్స్ట్ డే ప్రసాదం లాగా సాయిబాబా టెంపుల్లో కానీ దక్షిణమూర్తి టెంపుల్లో కానీ పంచిపెట్టచ్చు. 16 ప్రదక్షిణాలు గురువుకి ప్రతిరోజు వీళ్ళు కుదిరితే ప్రతిరోజు 16 ప్రదక్షిణాలు తిరిగితే కూడా వీళ్ళకి మంచిది గురుగ్రహానికి. అండ్ ఆవు నెయ్యితోటి దీపం పెట్టుకోవడము ప్రతిరోజు ఇంట్లో కూడా, గురు పాదుక స్తోత్రము చదువుకోవడము, లేకపోతే గురుమంత్రం ఏదైనా ఒకవేళ ఉపదేశం ఉన్న వాళ్ళైతే రెగ్యులర్గా అది చేసుకోవడము అదొక పరిహారము గురువుకి. రాహు కూడా అష్టమ స్థానంలో సంచారం జరుగుతున్నారు కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే గుప్త శత్రువులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నారని చెప్పాను కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకోవడము రెగ్యులర్గా, దుర్గాదేవి ఆరాధన మనకి చెప్పదగిన రెమెడీ అనమాట. సో వీళ్ళ ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము, లేకపోతే అది మన అర్గల స్తోత్రం చదువుకోవడము, రాహుకేతుకి బెటర్గా ఇంకా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మనకి అని అనుకుంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రతి మంగళవారం చేసుకోవడము, దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి విజిట్ చేసి నిమ్మకాయ దీపాలు మధ్యాహ్నం రాహుకాలం టైంలో దీపం పెట్టడం కూడా వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. వీలుంటే కనుక విజయవాడ దగ్గరలో ఉన్న కనకదుర్గాదేవి టెంపుల్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి రాహు సంచారం జరిగిన తర్వాత. ఎందువల్ల దీనికి మనకేమవుతుందంటే ఒక లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళినట్టు ఉంటుంది అండ్ టెంపుల్ విజిట్ గురువుకి కూడా ఇది ఒక రెమెడీ అవుతుంది, రాహుకి కూడా రెమెడీ అవుతుంది కాబట్టి అది చేసుకోవచ్చు. ఇంకా చాలా జన్మజాతకంలో ఇంకా దశలు కూడా ఫేవరబుల్గా లేవు అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్కుల్ని ఒకసారి మీ చార్ట్ విశ్లేషణ చేయించుకొని చండీ హోమం చేయించుకుంటే కూడా వీళ్ళకి మంచి రెమెడీస్ హెల్ప్ అవుతుందన్నమాట. రాహుకేతు క్లాసెస్ స్పెసిఫిక్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అనమాట, అంటే బిగినర్ ఫేజ్లో ఉండి కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసము రాహుకేతు జన్మజాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, దానివల్ల మనం ఎలాంటి రెమెడీస్ ఇవ్వచ్చు,
అంటే పితృదోషం కావచ్చు, పుత్రదోషం కావచ్చు, కలత్ర శాపం కావచ్చు, ఇలాంటివి ఏవైతే దోషాలు ఉంటాయో అసలు రాహుకేతు ఏ భావాలలో ఉంటే, ఏ రాసులలో ఉంటే ఎలాంటి పరిహారాలు ఇస్తాయి, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఫారెన్ సెటిల్మెంట్, బిజినెస్కి పరంగా ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి, స్పెసిఫిక్గా రాహుకేతు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే కర్మిక్ నోట్స్ అన్నమాట. మనం గత జన్మలో చేసుకున్న ఒక కాంబినేషన్ని బట్టి మనకి మన జన్మ జాతకంలో ప్లేస్మెంట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గనక, ఆల్రెడీ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే గనక ఈ కోర్స్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే చేసుకోవచ్చు. మీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఒక క్లాస్ మిస్ అయినా సరే మీకు ఆ రికార్డెడ్ వర్షన్ మీకు పంపడం జరుగుతుంది. ఆల్ క్లాసెస్ ఆన్లైనే ఉంటాయి కాబట్టి సాటర్డే సండే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మీకు వీలు కుదిరితే కనుక మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నా నంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది.